వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ఈరోజు నాతో స్టూడియోలో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అని అంటే అది ఎవరు అనేది నేను తర్వాత చెప్తాను నేను. సో ఇది ఒక షార్ట్ ఫిల్మ్ గురించి. ఈ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ని గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్. దానికి తోడు 17 ఇంటర్నేషనల్ అంటే నేను మీకు అవి మన హీరోయిన్ చెప్తుంది. సో మనతో పాటు ఈరోజు స్టూడియోలో హీరోయిన్, యాక్ట్రెస్ షీఈ్ కృష్ణ సోని, అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు శృతి మెహర్, అండ్ డైరెక్టర్ ఉన్నారు అమాన్ అహ్మద్ ఉన్నారు. సో వీళ్ళని అడిగి అసలు ఈ మూవీ స్పెషాలిటీ ఏంటి, చాలా స్పెషల్ ఉంది ఈ మూవీలో, వాళ్ళే చెప్తారు. అండ్ ఎలా వచ్చినాయి ఇన్ని 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఎలా వచ్చాయి, అసలు ఏ లాంగ్వేజ్లో ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలని మీకు చాలా క్యూరియాసిటీగా ఉందని నాకు తెలుసు. సో గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కొంచెం లేట్ అయినా కానీ ఓకే ఫైన్. సో ఫస్ట్ తనకి తెలుగు వచ్చు కాబట్టి శృతితో నేను మొదలు పెడతాను. శృతి, ఈ మూవీ ఏంటి స్పెషాలిటీ? ఎందుకు అసలు మీకు యాజ్ అన్ యాక్ట్రెస్ కదా, మీరు ఒక యాక్టర్ ఉన్నారు, ఎందుకు మూవీలో యాక్టింగ్ చేయకుండా ఇది ప్రొడ్యూస్ చేయాలనిపించింది? ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇలాంటి స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదు ఎవరు, అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఎవరు టచ్ చేయలేదు. స్క్రిప్ట్ యూనిక్, కాన్సెప్ట్ యూనిక్, అండ్ చాలా డెప్త్ ఉంది ఈ స్క్రిప్ట్లో. అండ్ దాన్ని పోర్ట్రే చేస్తున్న విధానం కూడా చాలా చాలా యూనిక్గా ఉంది. అండ్ నాకు అనిపించింది ఇలాంటి స్క్రిప్ట్ జనాల దగ్గరికి వెళ్ళాల్సిందే అనిపించింది. అండ్ నాకు ముందు నుంచి అమాన్ వర్క్ తెలుసు, తన ప్లేస్ కూడా అంత యూనిక్గా ఉంటాయి. అండ్ స్కెప్టిసిజం చాలా పాపులర్ కూడా అయింది ప్లే హైదరాబాద్లో. సో అన్నీ కూడా సైకలాజికల్ లెవెల్లో ఉంటాయి, మామూలు రొటీన్ ఉండదు అసలు. సో ఇది తను రాసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్. అండ్ అది ఎంత యూనిక్గా ఉందంటే అసలు ఇంకోళ్ళ కోసం వెయిట్ చేయాలని కూడా అనిపించలేదు. వాళ్ళు చేస్తే బాగుండు, వీళ్ళు చేస్తే బాగుండు ప్రొడక్షన్ అని నాకు అసలు అనిపించలేదు. నేను అన్నాను, మనం వీఆర్ అ టీమ్ అండ్ మనం చేయాలి ఇది, అండ్ జనాల దగ్గరికి వెళ్ళాల్సిందే. అండ్ అఫ్ కోర్స్ ఇన్ని అవార్డ్స్ వస్తాయి అని ఎక్స్పెక్టెడ్ చేయలేదు, కానీ అర్థమైంది ఏంటంటే మంచి వర్క్ ఉంటే అది రికగ్నైజ్ అవుతుంది, దానికి వేరే తిరుగులేదు అనేది ప్రూవ్ అయిపోయింది. అంటే అదేంటి అన్యూజువల్ సబ్జెక్ట్ తీసుకున్నాం కదా ఏమవుతుంది అని భయపడక్కర్లేదు, ఎందుకంటే ఆర్ట్, ట్రూ ఆర్ట్ ఉంటే ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ అనేది ఇట్ హాస్ బీన్ ప్రూవ్న్. అండ్ ప్యూర్లీ అదే రీజన్, బికాజ్ ఐ వాజ్ బ్లోన్ అవే. అంత మంచి స్క్రిప్ట్, అసలు తను ఎలా విజువలైజ్ చేస్తున్నాడు అని క్యూరియాసిటీతో అయినా అది ప్రొడ్యూస్ చేసేయాలనిపించింది నాకు. సో అది దట్స్ హౌ ఐ గాట్ ఇంటూ ప్రొడ్యూసింగ్ కానిటప్పు. యా, కానిటప్పు ఈజ్ ఆల్సో ఏంటంటే క్యూరియాసిటీ తెలుసుకోవాలనిపిస్తుంది. సో అమ్మ, దిస్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు ఫర్ యూ. Why you kept Karnitappu? What is the meaning of Karnitappu? So Karnitappu word does not exist actually. So when I had this idea, the concept, and then I just didn't know what to name. So whenever I write anything, or be it poetry or plays, I keep untitled. So I just had this idea in my head that I wanted to keep it like a carnival, something where judges judge a piece of art without understanding. So I was like, why not like carnival? So I just like, it just came to me and I was like Karnitappu. So everybody was like, what does that even mean? Like it means nothing. It's just a, you know, like a strange festival in some dimension that does not even exist. So you created a new word. Yeah, apparently. Okay, good. And for you, we all have seen that movie. I know you told me that he trained you. And it's really, I mean, that expressions are really very nice. There is no doubt that you bagged almost international awards. As an, this is the first time, right? Yeah. So how you felt first of all when you got the opportunity to work with him and he trained you? You might have get some, you know, the communication between you people to back this role. Yes. So first of all, I actually started my career with Aman Ahmed. He was the one who trained me in acting. So Aman's specialty is that he makes you do things that you don't think you have it in you to do.
you know, the way he trains, and it's actually a very beautiful process. So I started with theater, and then came Karni Tapu, and obviously I was auditioned for it. He auditions all his actors before taking them in, and that's how I got the role, and I was pretty nervous for that, but again, he trained me for the role, and even during the shoot, Aman actually was giving all the instructions behind the scenes. Okay. So I had to follow whatever specifications that he laid on the table. So yeah, Oh. that's. అండ్ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలండి, ఈ కార్నిటపు అని ఏదైతే ఈ ఫిల్మ్ ఉందో, ఈ ఫిల్మ్ అసలు యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే యూనివర్సల్ మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ ఏంటా అని మీరు అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. అసలు దీనిలో డైలాగ్సే ఉండవు అనమాట, ఏముండదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్తోనే ఉంటుంది ఈ మూవీ అంతా. అందుకే అది అంత స్పెషల్ అయింది. సో అమన్, టెల్ మీ, హౌ యూ గాట్ ద ఐడియా, వై యూ డోంట్ వాంట్ టు కీప్ ఎనీ the dialogues, nothing? How you got the idea for So personally, I believe that like language is like a barrier. Basically, if you express anything, you can still express anger, frustration, happiness, sadness. But I wanted the characters, the artists, to reveal everything without a word, because like I'm working on that aspect where it the feelings and the vibes should get pierced either on stage or on screen. For example, if an actor is going through some psychological issue or some fear or happiness, dialogues they speak, but then like I personally feel that language is necessary for us all to communicate, but I wanted more. I wanted the expressions and the psychological connection between the actors within a specific boundary to reveal without words. So that's how I just like silent things, like more like on the expression side. So it's how it was. Okay. And any specific reason to choose Krishna and Aniket as an actors in this specific Yeah, movie? so I had a few options, and I take auditions for everyone, and based on the way they express and the way they give their auditions, I choose. So even during the process, I take multiple these things. And Aniket, okay, so there was some other guy who was about 15 minutes late. So I just removed him, and Aniket was there, and I just took his audition. Lucky Aniket. Lucky boy. So that's how he actually got, to be very honest. Aman cannot tolerate anyone who's late for his work. But today I'm late. సో అనికేత్ అంటే ఈ ఫిల్మ్లో ఉన్న మెయిన్ లీడ్ హీరో అండి. సో తను కూడా చాలా బాగా చేశారు, వితౌట్ ఎనీ డైలాగ్స్ లేకుండా ఉన్న ఈ ఫిల్మ్లో చాలా బాగుంది. అండ్ శృతి, మీరు యాక్ట్రెస్గా ఉన్నారు కదా, సో మీ తెలుగు ఇవి కూడా ఉన్నాయి రైట్? తెలుగు ఫిల్మ్స్ ఉన్నాయి. నేను స్టార్ట్ చేయడం స్టేజ్ తో స్టార్ట్ చేశాను, ఎందుకంటే ప్రైమరీలీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఫ్యామిలీ డ్రామా కదా? ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు రిలీజ్ అయింది ఫస్ట్ ఫిల్మ్, కానీ 10 years నుంచి థియేటర్ లో ఉన్నాను నేను. థియేటర్ చేశాక మొన్న మధ్య ఫిల్మ్ స్టార్ట్ చేశాను, అండ్ మన ఫస్ట్ లాక్డౌన్ లో షూట్ అయింది ఫ్యామిలీ డ్రామా, అది సుహాస్ లీడ్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక యూనిక్ కాన్సెప్ట్. అది 6 characters తోనే నడుపుతారు ఫుల్ మూవీ ఒకే ఒక ఇంట్లో 2 hours. సో చాలా యూనిక్ కాన్సెప్ట్, నాకు అది కూడా నచ్చింది. బేసిక్లీ ఏంటంటే ఏమైనా నేను చూస్ చేసిన యాక్టింగ్ కి స్కోప్ ఉండాలి, అది నా మెయిన్ క్రైటీరియా. ఎందుకంటే యాక్టింగ్ యాజ్ అన్ ఆర్ట్ అంటే ఇష్టం కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఉంటే ఐఎమ్ హ్యాపీ. సో ఆ స్కోప్ కనిపించింది ఫ్యామిలీ డ్రామాలో, అందుకే చేశాను. అండ్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇన్ ప్రాసెస్ షూట్ ఉన్నాయి, ఒక 3 features, ఒక వెబ్ సిరీస్, ఒకటి ఆల్రెడీ షూట్ అయిపోయింది 4th. డైరెక్ట్ తెలుగు ఫిల్మ్స్ లోకి వచ్చే ఇవేమన్నా ఉన్నాయా, ఆలోచనలు ఉన్నాయా లేదా? ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాను, తెలుగు ఫీచర్స్ లోకి షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు
ఇప్పుడు ఇన్ఫాక్ట్ షూటింగ్ ఇన్ ప్రాసెస్ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్ని తెలుగే. దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ రైట్. మీరు థియేటర్లో ఉన్నారు, థియేటర్ ఈజ్. కానీ మీకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న ఇప్పుడు ఒక ప్రస్తుతం ఒక షూట్ జరుగుతోంది, అందుకే రివీల్ చేయను ఎవరు డైరెక్టర్ అని. కానీ ఆ షూట్లో నాతో ఇంకొక కో యాక్టర్ ఉండింది. సో డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే తనకి ఒక 2 సార్లు చెప్పాల్సి వచ్చింది. నా దాకా వచ్చేటప్పటికి ఫస్ట్ టైంకి వచ్చేసింది. అయితే ఈవెన్ ఇమోటింగ్ అండ్ ఇదనమాట. అయితే అప్పుడు ఇంకో యాక్టర్ అంటోంది, ఇదే అండి అడ్వాంటేజ్ థియేటర్ వాళ్ళతో, వెంటనే చేసేస్తారు, వాళ్ళు టైం తీస్తారు. బికాస్ థియేటర్ అలా ట్రైన్ చేస్తుంది, థియేటర్ అంతలాగా ట్రైన్ చేస్తుంది. థియేటర్లో కూడా మళ్ళీ అన్ని థియేటర్లు అంత బాగా చేయవు. నేను పాస్ట్ 4 years నుంచి అమాన్తో చేస్తున్నాను. అండ్ అమాన్తో వర్క్ స్టార్ట్ చేశాక నేను అమాన్తోనే చేస్తున్నాను, ఇంకెక్కడ చేయట్లేదు. అండ్ లైక్ షీ సెడ్, అంటే సర్ఫేస్ లెవెల్లో ఉండదు అమాన్ ట్రైనింగ్. ఇట్ ఈస్ అ వెరీ అంటే ట్రైనింగ్ కమ్స్, he goes deep into the psyche within of the so మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ లోపల నుంచి అవుతుంది. ఏదో పైన నేను కళ్ళు కలిపాను లేకపోతే చెయ్యి కలిపాను నేర్పించాడు, అది ఫ్రమ్ విదిన్ వచ్చేటట్టు ట్రైన్ చేస్తాడు. ఇట్స్ వెరీ ఇంటెన్సివ్ ట్రైనింగ్ వాట్ హీ డస్. అండ్ అమాన్తో ట్రైనింగ్ అయ్యాక మనం ఏ క్యారెక్టర్నైనా ఇట్స్ అ బ్రీజ్, ఇట్స్ కేక్ వాక్. అండ్ దాని తర్వాత ఇంకా అన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు థియేటర్లో? 11 years. 11 years నుంచి. 2009 నా ఫస్ట్ ప్లే. సో and Krishna, everybody wants to go to modeling and Bollywood, in a different Tollywood also. All Bollywood people are coming, actresses are coming to Tollywood. Right. So why you have chosen you want to do theatre? Is there any specific reason? Yeah, it's theater is art, and when it comes to theater, you can easily take out the commercial factor and only focus on art which is wholesome. If I am an artist, I'm obviously looking for something that would feed my soul, something that makes me think very deep and become the kind of character that I am trying to delve into. So that's pretty much why theater is beautiful for a true actor, a real artist. And how about your character in Colony Topo? I mean, obviously you like the character and you lived in the character. Yes. So while doing, did you felt any is it this one is very tough to keep the expression or doing any acting like that? I did not, I was not nervous because I knew that my guide was around throughout. And again, the way I had been trained was in 3 major aspects: physical, mental and spiritual. So like Aman's work is psychological in nature. So you can't just, so I was preparing for the character for a long time. So it was there in my head subconsciously. It was in my subconscious mind that this is the character and this is how I'm supposed to portray it. So when it came to the shoot day, it just happened naturally because one, I had Aman's training. 2, I knew how to express during every single shot. So most of the shots were one takes, and so there was yes, there was one scene where I was supposed to cut my hair. Those were my real hair. Those were my real hair, and I just had one shot to finish that, and I could do it because I was the girl. I was not Krishna. I was not a human being. I didn't know who I was on a personal level, but at that time I was just the character. Aman, I just want to ask you, what is the whole meaning of the film? So I'll just tell you in a very layman's language. So basically artists create their work from everything
like from deep inside. But then the idea of awards and judging a specific piece of art, it's ironic. Yeah. I know that. Simply, Oh my I will gosh. sit from this side and I'll judge. Oh, okay, this film is not good. And Yeah, so it's just not film, it could be a poetry, a piece of poem, or like music, or like acting. You can take like a painting, or it could be anything, a piece of art. For an artist, for a creator, it is something else. So in the film, the girl is going through all these things in some other dimension, some other level, where she creates by taking the hair of a dead woman, a few elements which she thinks that are like applicable to her art from her POV point of view. So when she is collecting those elements to create a piece of art, it becomes a dot basically. That dot is her universe basically. And then even when the judges, when they look at it, at the piece of art, the dot, they at first they are like mesmerized. They are like whoa, and then they are like no. So it's like it's something where a true work of art gets dismissed, and some aspect, because of either nepotism or this or that, they just take it. So the irony was we won awards on that very thing, but it was to say that the girl gets rejected after showing her true Yeah. art. So it is like the true work of art is equivalent to her dead lover basically. So she goes and all, so it just fades into the void or oblivion or the complete darkness. So it was all about it's like I dedicate that to like all the true artists who do not deserve their recognition or things like that. So so Yeah. the whole film shooted in how many days or weeks? 2 days. 2 In days. Yes, 2 days. yes. Wow, 2 days. great. And then I did not even give the script to the actors, and I had changed a few things on the set. And Aniket's one of the scenes where Aniket is sitting and he actually had fallen asleep after lunch. So I just asked the entire crew to Oh my gosh. camera laga ke sab, Oh, okay. you just be ready. And I asked her to actually go and slap, like Yeah. a real slap. So she actually slapped, and that reaction that he does that has been captured. Yes, Okay. so it was very natural and real because he was sleeping for real in there. Yeah, he had fallen asleep. And I'm going to ask you about the awards. So can you please, I mean, which categories you got the awards in 17 International? So I've got 4 international awards in the category of Best Actress from Europe International Film Festival and IN International Film Festival, and there are 2 more. Plus, I am also the finalist in 2 other international film festivals. Okay, So, yeah. great. And for the entire movie, I mean, as a director also, right? As a director, and for the best actor. Yes, too. best Yes. director, Best art director, best experimental Mhm. debut Screenplay, Best this original different screenplay. experimental or different, different Yeah. categories. That's really very nice. Yes. I mean, anybody while doing the movie, did you thought that you will going to get so many awards for this one? I usually don't go with the results. I just like to experience things. So Oh, okay. I don't like usually like I don't care about success or anything. So like the process should be enjoyed, like cherished. So I didn't actually think about that, but then like I just wanted to do that, and then jo hota hai, whatever. And Krishna, she is into theatre and almost 10 plus years, and she came back. I mean, she is into the main films, commercial Yes. films, I can say, right? Yes. So, like her, you want to come to the commercial movies? Well, for now, I still need to think and decide, take a decision about that. But as long as the role is, makes me study the character, think deeply, understand the character, and, express my art in the most beautiful and original form, yes, then why not? Are you from any film institute? Have you done any course like? No, well, I actually
just started like proper acting with Aman only. So just when skepticism came into Hyderabad theatre scene, it was huge. Everybody in the theatre community knew about skepticism because that was basically the first original absurdist play that we had in the city, and it blew everybody's minds. And I also heard about it, and that's when I auditioned for more shows of skepticism, and I got in, and that's where it all started. Did you find any major difference after getting awards and the recognition? Well, awards are there, yes. I mean, those acknowledge my hard work and the training that I received. But like Shruti mentioned, after being trained and working with our director, everything seems like a breeze because I have done a couple other projects, but everything becomes very easy. Nothing seems very challenging, but that's why I mentioned, as long as a character makes me actually use my mind and understand and, put my art form out there, then yes. Okay. And Shruti, this question is for you. Actually, actors name, fame, money. దానికోసమే వస్తూ ఉంటారు. What about you? నేను థియేటర్ జాయిన్ అయింది చాలా ఇట్ వాజ్ అ వెరీ ఫ్లూక్ ఇన్సిడెంట్. ఎప్పుడో 35 ఏళ్ళకి 35 ఇయర్స్కి ఇద్దరు పిల్లల తల్లిని. అసలు ఎప్పుడు ఏమీ యాక్టింగ్ అంటూ అసలు యాక్టింగ్ లేదు, ఫ్యామిలీలో లేదు, అసలు నేను చేయగలను అని నేను ఊహించుకోలేదు కూడా. మా ఫ్రెండ్ అంటే తనికెల్ భరణి గారి బ్రదర్స్ డాటర్ దీప్తి తనికెల్ అని ఒక ప్లే రాసింది, ద వెయిట్ అని, ఇంగ్లీష్ ప్లే, మోనోలాగ్, సమ్ హాఫ్ అన్ అవర్ మోనోలాగ్ రాసింది. మేము ఇద్దరు చాలా క్లోజ్. అనింది శృతి నువ్వు చేస్తావా అంది. నేను బాగా నవ్వేశాను. నేను నాకు స్టేజ్ ఫ్రైట్ ఉంది. నాకు స్కూల్లో న్యూస్ చదవాలంటే ఇలా గచ్చగచ్చగా వణికిపోయేదాన్ని నేను ఎక్కడ స్టేజ్ ఎక్కుతాను అంటే అంది, లేదా ఎలా చేయించాలో నాకు వదిలేసాయి, నీకు చేయాలని ఉందా లేదా చెప్పు అని. సరే అని అన్నాను. వాట్స్ రాంగ్ అనిపించింది నాకు. అండ్ ఏదో వచ్చి 30 మంది చూస్తారు అనుకున్నాను, అది 200 మంది అండ్ మొత్తం పేపర్స్, ఈనాడు అందరూ వచ్చేసారు. పెద్ద గ్యాదరింగ్ అయిపోయింది బిర్లా ఆడిటోరియంలో. అండ్ మోనోలాగ్ ఎవరికి? స్టేజ్ ఫైట్ ఉన్న వాళ్ళకి. అయితే చేశాను. టమాటోలు అండాలు రాలేదు, అంతా బాగానే ఉండేది. పీపుల్ యాక్చువల్లీ క్లాప్. సో ఐ వాస్ లైక్ అచ్చా అనుకున్నాను. దాని తర్వాత అందరం టీమ్ స్టేజ్ మీద నుంచి బో తీసుకుంటాం కదా. when I took that bow and when everybody gave a standing ovation, I had tears. And that I was so elated. అంటే ఏదో జీవితాంతం was something that I wanted to experience, ఆ రోజు experience. Then I was like, that's it, this is what I want to do అని. సో దాని తర్వాత థియేటర్ నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఎక్కడ యాక్టింగ్, ఫిల్మ్ అప్పటికి నేను ఐ డెంట్ పుట్ దెమ్ టుగెదర్. సో ఇంకా నేమ్, ఫేమ్ అని ఇంకా బ్రెయిన్లో లేదు, ఓన్లీ యాక్టింగే బ్రెయిన్లో ఉంది. దాని తర్వాత వినయ్ వర్మ సార్ దగ్గర నేను నేర్చుకున్నాను, ఆయనతో కొన్ని ప్లేస్ చేశాను. ఇంకొంచెం ది యాక్టింగ్ స్కిల్ హోన్ అయింది. బట్ అప్పటికి ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ షార్పెండ్. దెన్ ఐ మెట్ అమాన్. సో ఇప్పుడు అనిపిస్తుందా ఇప్పుడు ఆన్ చేయాలి స్కిల్స్ అని షాప్ ఇప్పుడు బేసిక్లీ ఏమవుతుందంటే ఇప్పుడు దట్ ఇస్ వై ఐ సెడ్ ఇప్పటికి కూడా నాకు క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏదో చేసేసాయి, నేను నీకు ఇచ్చేస్తాను 50,000 నువ్వు ఏదో ఒకటి చేసేసాయి అంటే నాకు చేయను నేను. ఎందుకంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్, ఆ సేషియేషన్ లేకపోతే, ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే నాకు అంత వేస్ట్ అనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్లో దమ్ ఉంది, ఆ క్యారెక్టర్లో నా యాక్టింగ్కి ఒక స్కోప్ ఉంది, విలువ ఉంది అంటేనే చేస్తాను. బట్ ఎస్, కమర్షియల్కి షిఫ్ట్ అయ్యానా అంటే అయ్యాను. విల్ మనీ, ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్ మేక్ మీ హ్యాపీ అంటే ఎస్, వై లై అబౌట్ ఇట్. కానీ ఉత్తి వాటి కోసం మాత్రం చేయలేదు. మై ప్రైమరీ ఫోకస్ ఇస్ నాకు నా యాక్టింగ్
కి నాకు స్కోప్ ఉందా, దానిలో నేను ఎంజాయ్ చేస్తున్నానా. ఫ్యామిలీ డ్రామా 35 days మేము ఒక లాక్డౌన్లో ఒక దాన్ని ఏమంటారు గెస్ట్ హౌస్లో ఉన్నాం, మొత్తం టీం 40 మంది ఒకే ఇంట్లో ఉన్నాం. ఓకే. అండ్ ఆ క్యారెక్టర్లోకి దిగిపోయాను నేను. అండ్ అది నేను చాలా ఎంజాయ్ చేశాను, ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశాను. లైక్ ఈ సెడ్ ద ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. సో దాని తర్వాత ఏమవుతుంది అనేది పెద్ద వీ డోంట్ థింక్ సో మచ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్. మీకు ఎప్పుడైనా అనిపించిందా రికగ్నైజేషన్ వైజ్ చూస్తే, అంటే మెయిన్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఉండే వాళ్ళకు ఉండే రికగ్నైజేషన్ థియేటర్ ఆర్టిస్ట్కి ఉండదు. అంటే థియేటర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఓకే, చాలా రెస్పెక్ట్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఆ కమర్షియల్ లోకి వెళ్ళాను కదా, ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే ఆర్ట్ ఉన్న వాళ్ళని చాలా రెస్పెక్ట్. ట్రూ ట్రూ ట్రూ. అంటే మీకు అనిపించిందా అలా ఎప్పుడైనా, ఓకే వాళ్ళు ఉన్నారు కదా కమర్షియల్ వాళ్ళు, ఎప్పుడైనా చూస్తే బయట ఫ్లైట్ ఇట్లా వెళ్ళినప్పుడు ఓకే ఈ మూవీలో అని అలా రికగ్నైజేషన్ వచ్చింది? కానీ వాళ్ళలో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది చాలా మటుకు. టాలెంట్ లేకుండా ఎవరు టాప్కి వెళ్ళలేరు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇస్ ఆల్సో ఆర్ట్ ఓన్లీ. సో నీకు మంచి ఆర్టే విల్ బి రికగ్నైజ్డ్. ఇప్పుడు కానిటాపు గాట్ రికగ్నైజ్డ్ అంటే ఇట్ ఈస్ గుడ్ ఆర్ట్, దట్ ఇస్ వై ఇట్ గాట్ రికగ్నైజ్డ్. సో చాలా మటుకు మెజారిటీ, ఐ వోంట్ సే ఆల్, బట్ మెజారిటీ టాలెంట్ ఉంటేనే పైకి వస్తారు. టాలెంట్ లక్ రెండు కలిపి పైకి వస్తారు. బట్ టాలెంట్ అనేది ఉండాలి. అండ్ ఆ టాలెంట్ ఉండి ఆ టాలెంట్ని యూజ్ చేసుకునే స్కోప్ ఉంది అని అంటే దాని తర్వాత దాంతో ఫేమ్ మనీ కూడా యాడ్ అయితే మరీ మంచిది. And Aman, this question is for you. What is the major difference you have seen through all the years of theatre artist in between the commercial artist? Okay, that's something. Right, so like in theater, like you don't actually run for money first of all, because like you don't care about money. Because you just want to learn. That is something that you leave everything. There are a lot of people that I personally know who have left their jobs. Like my good friend Nitish Pandey also left his job, and a lot of people actually left, and then they just want to pursue. Because if you want to really learn, you have to be throughout the process. Without that, like even if you take a lot of workshops, or like if you just go and pay a bunch of money and get into film institutes and all, if you do not have it in you, or if you cannot go through that the entire procedure in theater, then I personally do not think that I don't think that it's justified. Because for example, I want to direct since when I was 10 in 1993. The first thing, 10 means 10 years old. Really? Okay. It was 1993. Okay. So like first like when I just saw the blackboard, I just pictured my characters on that, and I was like, I didn't know what filmmaking was. And also even in Bombay I tried a lot of things, but then due to certain reasons I lost my files and all. But then the skepticism thing happened in 2013. First of all, I was in Delhi and I wanted to make a short film, but it didn't work out. But I wanted to get into theater to learn the process and to learn the hardships, because like it is first and last. You cannot have retakes in theater, and I think no prompting also, right? You have to remember your All the remember, dialogues. and I do not accept improvisations as well. So if I'm giving any lines to the actors, they have to stick to that. So that process of theater artists, and if you just connect to the commercial, yes, everybody loves money, fame and all, but ultimately how does it matter? We all are gonna die and everything is fake anyway. After dying, you don't know what is happening with your body. Precisely. Oh my gosh. So ultimately, I think once you taste that, then everything is just like, the upper crust, whatever you can call. So yeah, I think. So till now, I mean, what your future plans? I just want to act. You just want to act. That's all. That's about it for now, yes. So is there anything else I don't know which you want to tell me about the Kanitapu? Kanitapu did not have the script that I had given to people. I just had everything, notes, and I train my actors with the graphs that I see in my head, and I do not
actually see my actors as human beings. They are the characters and they are all transparent. So like no male, no female, no transgender, nothing. So this is my character and that is the character, and they need to Act like- perform the way I am visualizing or thinking or thought before. So that's all about it, and we did it in 2 days, and that was my first time. I didn't know anything, but I did learn, and I'm still learning, and I will always learn. So yeah, and Shruti helped us, and thank you, Shruti. And when you're going to release in any platform? So we did put that on YouTube, but then somebody had suggested that we should go and try for OTT platforms, and also we had to take that down for now. So we are planning to submit to a few OTTs as well. Yeah. We have the film on Mubi, but it's not available as of yet. We're still awaiting their decision as to when it's going to go live. But it is on the platform, and once it's ready and available, everybody will be notified about the film. Okay. So once again, congratulations to all of you people. Inni awards వస్తుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ రియల్లీ హ్యాపీ. ఇంకా థియేటర్ ఆర్ట్లో ఇలా కూడా జరుగుతుంది అని చెప్పి పీపుల్కి వెళ్ళాలి, ఇది రీచ్ అవ్వాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఫిల్మ్స్ తీసి మంచి మంచి అవార్డ్స్ బ్యాక్ చేయాలని, మంచి రికగ్నిషన్ రావాలని చెప్పి థ్యాంక్ యూ ఆల్. Thank you very much. Please like, share, subscribe to Pragna Media. Please like, share, subscribe Pragna Media. Please share, like and subscribe Pragna Media. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.